హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము శనగపిండి బైట్స్. వీటిని బేసన్ బైట్స్ కూడా అంటారు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ. ఒకవేళ మీ ఇంట్లో ఎటువంటి కర్రీస్ లేకపోతే దీన్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా. నేను ఇక్కడ 1 కప్ శనగపిండి తీసుకున్నాను. అందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి మనము కొంచెంగా వాటర్ వేసుకొని కలపాలి. ఒకటేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఒకటేసారి వాటర్ యాడ్ చేశారంటే లమ్స్ అనేవి కట్టేసుకుంటాయి. చిన్నగా వాటర్ యాడ్ చేసి దీన్ని వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంచకుండా వాటరీగా ఉంచాలి. ఇది థిక్గా అసలు ఉండకూడదు అనమాట. ఈ విధంగా వాటరీగా ఉండాలి. దీనికి మనం పోపిస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫర్దర్ ప్రాసెస్ చేసేసుకుందాము. ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి నేను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. అది వేగిన తర్వాత అందులోకి మనము శనగపిండి ఆ మిక్చర్ని ఇందులోకి కలిపేసుకొని కంటిన్యూగా స్టైర్ చేస్తూనే ఉండాలన్నమాట. కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే లమ్స్ అనేవి, గడ్డలు అనేవి కట్టేసుకుంటాయి కాబట్టి ఇది కంటిన్యూగా ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా అయ్యిద్ది. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్ మీద లైట్గా కింద ఆయిల్ వేసేసుకొని దాన్ని రబ్ చేసేసి దీన్ని మనం స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని రెస్ట్ ఇచ్చేసేయాలి. మినిట్స్ తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత ఒక చాక్తోని మనము దీన్ని కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే చేతితోని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలిపోతాయి. సో ఆ ప్రయోగాలు మనం చేయకూడదు ఇక్కడ. దీన్ని కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి కర్రీ ఎలా చేయాలో దాని విధానం చూసుకుందాం. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటాయి. ఇవి మామూలుగా కూడా తినేయచ్చు. భలే యమ్మీగా ఉంటాయి స్నాక్స్గా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. దాని మీద మసాలాలు అనేవి నేను లైట్గా వేగనిస్తున్నాను. అలా వేగిన తర్వాత కొబ్బరి వేసేసుకొని కొబ్బరిని కూడా 2 మినిట్స్ దాకా ప్యాన్ మీద వేసేసి అవనివ్వాలి. అది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది కింద మాడకూడదు. ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని దాని మీద లైట్గా ఆయిల్ వేసేసుకొని దాన్ని ఒక 2 to 3 మినిట్స్ దాకా అవనిద్దాం. అలా అయిన తర్వాత దానికి అల్లం వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేయడం. అలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఈ మసాలాని మనం ఒక 2 నిమిషాల పాటుగా అవ్వనిద్దాము. ఆయిల్ అనేది పైకి తేలేదాకా. అలా తేలిన తర్వాత అందులోకి మీకు కావాల్సినంత కారం వేసుకోండి. మీరు కారం తినేటట్టు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి దీన్ని ఉడకనిద్దాము. ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఒక 5 to 10 మినిట్స్ దాకా దీన్ని ఉడకనిద్దాం. అలా ఉడికిన తర్వాత లాస్ట్లో మన బేసన్ బైట్స్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మన బేసన్ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.